చెడిపోతున్నారు. కాబట్టి సనాతన ధర్మం చెప్పింది ఏదైతుందో దాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడయ్యి నిన్నటి రోజున కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరెవరు తాము ధర్మముతో నిలబడి అధర్మం వైపుకు ఉంటారో వాళ్ళు దుర్యోధనుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. 1000 దివిటీలు వెలిగించుకొని 1000 దివిటీల కాంతిలో దుర్యోధనుడు కర్ణుడిని తీసుకొని నాకిక దొరికింది పెద్ద శక్తి అనుకుంటున్నాడు. ఎందుకు? అర్జునుడిని పడగొట్టేటువంటి శక్తి ఉన్నవాడు నాకు దొరికాడు అనేది తన వ్యామోహం. వ్యామోహంలో ఉంటే మనిషి అలానే ఉండిపోతాడు. 10 కోట్లు వచ్చినట్టుగా నా అంత గొప్ప లేడనుకుంటాడు. కానీ 10 కోట్లు పోగటానికి 10 క్షణాలు చాలు. కానీ ఆ 10 నిమిషాలు అలా అనుకోవడం నా అంత గొప్ప లేడు, అంతా నాదే అనుకుంటాడు. ఆ స్థితిలో ఉన్నాడు దుర్యోధనుడు. నాకు దొరికిందిగా, దీంతో నేను ఈ పాండవులను మట్టు పెట్టేస్తాను అనేటువంటి భ్రమలో తను 1000 కాంతుల దివిటీలతో దుర్యోధనుడు కర్ణుని తీసుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు, రాజు రాణులు, మిగతా వాళ్ళంతా కూడా వారి వారి యొక్క ఇళ్లకు వెళ్ళిపోయి ఉన్నారు. తదుపరి కానీ ఒక్కరు మట్టుకు బాధపడుతున్నారు. ఇంతమంది బాగానే ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్క మాత దిగులు పడుతుంది. ఆ తల్లే కుంతీదేవి. ఆ కుంతీదేవికి బాధతో కలిగిందంటే సహజ కుండలములు అనేటప్పటికీ బాధ కలుగుతుంది అమ్మకు. ఎందుకు? ఆనాడు కర్ణుడు జన్మించాడు సహజ కుండలములతో, సూర్యనారాయణ యొక్క అంశంతో జన్మించి ఉన్నాడు. ఆయన అనుగ్రహం వల్ల జన్మించి ఉన్నాడు. అలాంటి కవచ కుండలములను తెలియగానే తల్లి ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది కుంతిమాత. ఆ పుట్టిన కొడుకును మందాసంలో పెట్టాడు. మందాసం పెట్టెలో పెట్టి వదిలేశాను. అప్పుడు గుర్తు చేసుకుంటుంది తన అంతర్ముఖంగా. అక్కడే ఉండి అందరూ వెళ్ళిపోతే తను ఒక్కటి పక్కన నిలబడి ఆ రాజసౌధంలో నిలబడి ఆలోచిస్తూ బాధపడుతుంది. అప్పుడెప్పుడో పుట్టినవాడు, సహజ కుండలములతో పుట్టినవాడు కర్ణుడు. ఆ కర్ణుని ఎప్పుడో చిన్నతనంలో ఒక పెట్టెలో పెట్టి వదిలేశాను గంగలో. ఏమైపోయాడు అనుకున్నాను. ఇక్కడ సూతపుత్రుడిగా పెరిగి పెద్దవాడయ్యన్నమాట. అమ్మయ్య ఉన్నాడు అనుకుంది తల్లి. అనుకొని ఆ క్షణముల వల్ల ఆ ఉన్నవాడెవడు కర్ణుడు అన్న పేరుతో తన పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడని తాను గుర్తెరిగి ఇతరులు గుర్తెరగడానికి వీలు లేకుండా ఇంటికి బాధపడుతూ దిగాలు పడుతూ బరువుతో తల్లి కుంతీదేవి బయలుదేరింది. అందరేమో ఆ రకంగా వెళ్ళిపోతే నా తల్లి కుంతీదేవేమో ఈ కోణంలో వెళ్ళిపోతుంది. బాధపడుతూ దిగులు పడుతూ ఘోరమైనటువంటి హృదయంతో పోతుంది. కానీ ఒక రకంగా సంతోషపడుతుందో లేడు అనుకున్నటువంటి కుమారుడు ఈరోజు బతికాడన్నమాట, సూతపుత్రుడిగా బతికాడన్నమాట అని అనుకుంటుంది. దుర్యోధనుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడు అందరు ఎక్కడో వెళ్ళిపోయారు. తర్వాత దుర్యోధనుడు కూడా అంత అట్టహాసంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు చక్కగా నిద్రపోలేదట దుర్యోధనుడు. ఎందుకు? ఈ ఇన్ని రోజులు ఏముండే అంటే అతనికి ఒక భీముడిని ఎలా చంపాలి అనేది ఉండే. భీముని యొక్క బలాన్ని ఎలా త్వరించాలి, ఎలా చంపాలి అనేది మాత్రమే ఉండే అర్జునుడికి, దుర్యోధనుడికి. కానీ ఇప్పుడు దుర్యోధనుడికి చాలా ప్రశాంతంగా నిద్రపడుతుందా, చాలా హాయిగా నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడంటే దుర్యోధనుడు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఎలా పడుకున్నాడో చెబుతున్నారు నన్నయ్య గారు అద్భుతంగా. మనం అంతేనండి, ఏదైనా కష్టపడి ఏదైనా అనుకున్న పని జరిగితే ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం, అదమరచి నిద్రపోతాం. అందులో కొందరు ఉంటారు ఎప్పుడు ఒక 1 కోటి రూపాయలు చూడని వ్యక్తికి ఒక 1 కోటి రూపాయలు కలిసి వచ్చింది అనుకోండి, ఆయన అకౌంట్లోకి వచ్చింది అనుకోండి, ఆ రోజు ఎంతో సంబరపడిపోతాడు. ఇవాళ సంతోషం, నా జన్మ ధన్యమైందని ఆరాంసే పడుకుంటా అనుకుంటాడు. కానీ అది పడుకోనివ్వదు. అది మాయ. ఏం మాయ? అది మనిషిని కమ్మేసే మాయ, మోహం అనే మాయ. అది ఎప్పుడు ఎక్కడ నిన్ను చంపేస్తుందో తెలియదు, పట్టుకో. అది కాలనాగు, బుసగొడుతున్న కాలనాగు పడక మీద పడుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అకారణంగా నీకు కలిసి వచ్చిందా? ఖచ్చితంగా నీవు పెద్ద కాలనాగు అనే విష సర్పం పడగల మీద నిద్రిస్తున్నావు. ఆ పడగే గనక విప్పిందా ఒక్కసారి క్షణకాలంలో భస్మం అయిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి మనుష్యుడు అన్నవాడు. ఇక్కడ ఈ చిన్న వృత్తాంతాన్ని అట్టు పెట్టి మనుష్యుడికి ఎంత గొప్ప ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడో చూడండి.
తొందరపడకు, కలిసొచ్చిందని సంబరపడకు. కలిసొచ్చింది అంటే అనుకువగా ఉండు, కలిసి రాలేదా బహు అనుకువగా ఉండు. బహు అంటే ఇంకా తక్కువగా ఉండు, కలిసి వచ్చిందా అనుకువతో ఉండు. అంతేకాని ఎగిరెగిరి గంతులు వేశావా, వేసేది ఎవరి మీద గంతులు? కాలనాగు మీద గంతులు వేస్తున్నావు. కాలనాగు క్షణ కాలములో గనక పడగ విప్పినా, తన ఒక్కసారి కూరలు చాసి విషయాన్ని చిమ్మినా అందులో పడి బూడిదైపోతావు. జాగ్రత్త అని చెబుతుంది. ఈ దుర్యోధనుడు అప్పుడు అలానే ఉన్నాడు. ఆయనకు నిధి దొరికింది, కర్ణుడు అనే నిధి దొరికింది. ఇప్పుడు అతనికి ఆ నిధి దొరికేసరికిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అండి. వాళ్ళ అతను ఇన్ని రోజులు నిద్రపోలేదు, ఇవాళ నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు తన గుండెల మీద చేయి తీసుకొని పడుకున్నాడు. నిన్న కూడా పడుకోలేదా? పడుకున్నాడు, గుండెల మీద చేతి వేసుకునే పడుకున్నాడు. కానీ ఇది భయముతో ఉన్నదని తెలిసింది. నిన్న చేతి వేసుకుంటే ఇవాళ ధీరత్వంతో ధైర్యంతో ఉన్నది. ఏమి ధైర్యమో? ఒక కర్ణుడు అనే నిధి దొరికింది నాకు. ఇక ఆ నిధిని అడ్డు పెట్టి సర్వలోకాన్నే కొంటానని మనుష్యుడు ఎలా అనుకుంటాడో, దుర్యోధనుడు కూడా అది కర్ణుడిని అడ్డు పెట్టి పంచపాండవులను చంపేస్తా అనుకుంటున్నాడు. పంచపాండవులు ఎవరు? ధర్మం. ధర్మాన్ని చంపగలవా? నీ తరం అవునా? ధర్మం అంటే ఏమనుకుంటున్నావు? అగ్ని నిప్పు, అది అగ్ని కణిక. అది దాన్ని ముట్టుకోవాలని ఎవ్వరు ప్రయత్నం చేసినా కాల్చి దూడి చేస్తుంది. కానీ ఎలా ఉంటుంది అది? మనము పొవిలో మంట వేసిన తర్వాత పెద్ద అగ్నిపుగా 2 నిమిషాల తర్వాత చూస్తే ఎలా ఉంటుంది? అది బూడిదిమయంగా ఉంటుంది, చల్లబడిపోయినట్టుగా ఉంటుంది. ఒక్కసారి దాని మీద చిన్న గాలి వీసిందనుకోండి, ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అది ఒక్కసారి దాన్ని పట్టుకొని చూస్తే కాల్ చేస్తుంది. అలా మాయ కమ్మి ఉంటుంది ధర్మం ఎప్పుడు. అలాంటి ధర్మముతో పట్టుకొని అలాంటి ధర్మాన్ని నీవు పరీక్షించాలనుకుంటే మాడి మషి